ఇగో అమ్మా నేను నీకంటే గట్టిగా మాట్లాడగలుగుతావు ఇక, కానీ ఇంతమందికి జవాబు చెప్తున్నాక వినని అర్థం చేసుకోవాలి. మనం ముందు గేరి బాగు గురించి ఆలోచన చేయాలి. ఇదేనక్క ఎప్పుడే గాని ఎప్పుడే గాని అలుసేందుకు తెలుసాక ఇంత గట్టిగా మాట్లాడి అలసి చెప్పుందాక నేను మిగతానికి వచ్చిన కాబట్టి అలసి కదా అక్క. ఫైల్ అయిపోయిందిగా, నేను కాదంటాడా తీసేస్తాడా? ఇంకేవాడు వేరే వేరే డిపార్ట్మెంట్ వచ్చే పైసలు ఏమైపోయిందంటే ఈజీ ఫ్రీ అయిపోయింది. మంత్రి అంటే ఫ్రీ అయిపోయింది. మీరు కానపురంకి వచ్చిన అర్థమైందా? నేను వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని వెయిట్ చేయించి వచ్చింది కాదు కదా. మీరు అనుకుంటే ఇట్లాగానే అయితే కదా మళ్ళీ మీరు కిలో కొట్టుకుంటే కూడా మళ్ళీ మీరు అడుక్కొని కాలేజీలు మొత్తనే నీకు వచ్చే పరిస్థితి పెడతా. ఒక్క నిమిషం ఆగండమ్మా అక్క, ఒక్క నిమిషం ఆగండి. తీసుకురా నువ్వు కూడా మాట్లాడతా అక్క. విను ఒక నిమిషం అక్క, ఒక్క నిమిషం నా మాట వినక, నా మాట వినక